అమేజింగ్ స్పైడర్ మ్యాన్ వాల్యూమ్ 1 లో మీరు చూశారు. లైఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే మోర్లాన్ని స్పైడర్ మ్యాన్ ఓడించాడు. అయితే మీరు ఇప్పుడు ఈ ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే ముందు వాల్యూమ్ 1 ని చూసేయండి. అది చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది. సెపరేట్ ప్లేలిస్ట్ కూడా చేశాను, వెళ్ళి చూసేయండి. సో స్పైడర్ మ్యాన్ మోర్లాన్ని ఓడించిన తర్వాత ఒక 2 వీక్స్ వరకు అంతా బానే ఉంటుంది. ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ డాక్ ఆక్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది. అండ్ షేడ్ అని పిలువబడే ఒక అతనితో కూడా పోరాడాడు. ఈ షేడ్ ది కాస్త ఇంట్రెస్టింగ్ స్టోరీ. అతని బాడీ ఆస్ట్రల్ ప్లేన్ లో లాక్ అయిపోయి ఉంటుంది. తన బాడీని తిరిగి తెచ్చుకోవాలంటే ఈ రియల్ వరల్డ్ లో ఉండే కొంతమందిని ఆ ఆస్ట్రల్ ప్లేన్ లో లాక్ చేయాల్సి ఉంటుంది. ఇలా అతను చేస్తుండగా ఒకసారి స్పైడర్ మ్యాన్ కంటపడతాడు. అండ్ ఫైనల్లీ మన స్పైడర్ మ్యాన్ డాక్టర్ స్ట్రేంజ్ సహాయంతో అదే ఆస్ట్రల్ ప్లేన్ లోకి వెళ్లి షేడ్ ని డిఫీట్ చేసి వస్తాడు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు పీటర్ పార్కర్ ని. అయితే అలా విలన్స్ తో పోరాడుతూ ఉండగా అతని యొక్క $30 మిలియన్ లాటరీని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోతాడు. మీరే చూడొచ్చు, ఆ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయి ఉన్నాయి. అండ్ ఇలా ఆ లాటరీని మిస్ అయ్యాను అనే కోపం, తన లైఫ్ లో జరుగుతున్న ప్రాబ్లమ్స్, వాటన్నిటి గురించి ఆలోచిస్తూ అసలు నిద్రపోలేకపోతాడు పీటర్. అలా 2 గంటల నుంచి ప్రయత్నిస్తాడు నిద్రపోవడానికి, అస్సలు నిద్రపోలేకపోతాడు. కానీ ఏమైందో గానీ ఒక్కసారిగా గురకబెడుతూ నిద్రపోతాడు. దీనికి కారణం డాక్టర్ స్ట్రేంజ్. స్ట్రేంజ్ పీటర్ ని ఫోర్స్ఫుల్ గా నిద్రపోయేలా చేసి అతని కలల ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాడు. అండ్ అతని కలల ప్రపంచంలోనే ఉన్న పీటర్ అనుకుంటాడు, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని. ఆశ్చర్యపోతున్న పీటర్ కి స్ట్రేంజ్ చెప్తాడు, నువ్వు డ్రీమ్ వాక్ చేస్తున్నావు, ఇది సేఫేలే. ఇందుకీ నీకేమైనా చల్లగా తగులుతుందా? చల్లగానా అని కింద చూసుకోగానే తన బట్టలు వేసుకోలేదని పీటర్ తెలుసుకుంటాడు. ఏంటన్నా ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే, అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైపు చల్లగా. షూర్. అండ్ వెంటనే పక్కన ఒక కాస్ట్యూమ్ తెచ్చుకుంటాడు. హే వెయిట్ ఎ మినిట్, నువ్వు నా ముఖాన్ని చూసావు నా మాస్క్ లేకుండా. అవును, అయితే ఏంటి? అయితే ఏంటా? చూడు, నేను సాసరర్ సుప్రీంని. నేను అనుకుంటే అందరూ చూసేటట్టు నీ పేరు టాల్ నియాన్ లెటర్స్ తో నీ తల మీద డిస్ప్లే చేయగలను. అలాగే నీ బ్యాంక్ నెంబర్, షూ సైజ్ అన్ని డిస్ప్లే చేయగలను పబ్లిక్ కి. కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, సరేనా? ఇంక నీ మాటలు కట్టిపెట్టు. నేను ఇక్కడికి వచ్చింది నీకు వార్నింగ్ ఇవ్వడానికి. సో గైస్, ఇందాక చెప్పాను కదా, షేడ్ ని డిఫీట్ చేయడానికి స్పైడర్ మ్యాన్ డాక్టర్ స్ట్రేంజ్ సహాయంతో ఆస్ట్రల్ ప్లేన్ కి వెళ్ళాడని. మన ఎంసీయూలో చూసుకున్నట్లయితే ఈ ఆస్ట్రల్ ప్లేన్ ని క్లారిటీగా ఎక్కడా చూపించలేదు, జస్ట్ ఆస్ట్రల్ ఫార్మ్స్ ని ఎక్కువగా చూపించారంతే. సో ఈ ఆస్ట్రల్ ప్లేన్ లోకి డాక్టర్ స్ట్రేంజ్ షేడ్ ని ఓడించడానికి స్పైడర్ మ్యాన్ ని పంపాడు. అండ్ పంపేటప్పుడు స్ట్రేంజ్ కూడా పీటర్ కి చెప్పాడు, చెప్పిన దారిలోనే వెళ్ళు, మొత్తం ఆస్ట్రల్ ప్లేన్ అంతా టూర్ వేయడానికి ట్రై చేయకు అని. బట్ అంతా అయిపోయింది, షేడ్ ని ఓడించాను అని తిరిగి వస్తూ ఉండగా పీటర్ ని ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. అండ్ ఎవరు నన్ను పిలిచింది అని ఆస్ట్రల్ ప్లేన్ లోకి ఇంకా ముందుకు వెళ్ళగా ఒక జైంట్ స్పైడర్ ని చూస్తాడు. అదేదో నార్మల్ స్పైడర్ అయితే కాదు. సో ఇదంతా పీటర్ కి చూపిస్తూ డాక్టర్ స్ట్రేంజ్ చెప్తాడు, నువ్వు నీ దారిని దాటి ముందుకెళ్ళినప్పుడు నువ్వు నీ ఫుడ్ చైన్ లోకి ఎంటర్ అయ్యావు పీటర్. ఎలాగైతే నీ ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు సేఫ్ గా ఉండగలవో, అలాగే ఇప్పటి వరకు నువ్వు నీ ప్రెడేటర్స్ కంటపడకుండా ఎంతో సేఫ్ గా ఉన్నావు. అయితే ఒక ఫ్రాగ్ ఒక చిన్న పాండ్ లో ఉన్నంత వరకే సేఫ్ గా ఉంటుంది, కానీ సముద్రంలో ఎంటర్ అయితే అది ఫుడ్ చైన్ లోకి ఎంటర్ అయినట్టే. ఎప్పుడు ఏది తనని తినేస్తుందో అని అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. అలాగే నువ్వు కూడా పీటర్, నీ దారిని దాటుకుని నువ్వు ఈ ఆస్ట్రల్ ప్లేన్ లోకి ముందుకెళ్ళినప్పుడు నువ్వు ఫుడ్ చైన్ లోకి ఎంటర్ అయ్యావు. నీ పవర్ యొక్క సోర్స్ ఏదైనప్పటికీ నువ్వు స్పైడర్ తో ముడిపడున్నావు. నీ టోటెం, నీ ఐడెంటిటీ, నీ ఐకాన్ నీ స్పైడరే. నువ్వు స్పైడర్ యొక్క న్యాచురల్ పవర్స్ ని పొందినప్పుడు ఆ ఎనిమీస్ ని కూడా పొందావు. నువ్వు ఇక్కడ నడిచినప్పుడు నీ ఎకోస్ ఈ ప్లేస్ అంతా స్ప్రెడ్ అయ్యాయి. అలా మాట్లాడుతుండగా డాక్టర్ స్ట్రేంజ్ ని ఎవరో అతన్ని పిలిచినట్లు సడన్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్తుండగా చెప్తాడు, ఇది జస్ట్ డ్రీమ్ వాకింగే కదా అని లైట్ తీసుకోకు. నీ థర్డ్ షెల్ఫ్ లో ఎటమాలజీ బుక్ ఉంటుంది, దానిలో 75th పేజ్ చూడు. అండ్ కొంచెంసేపు తర్వాత నిద్రలేసిన పీటర్ స్ట్రేంజ్ చెప్పినట్లు ఆ ఎటమాలజీ బుక్ లో 75th పేజ్ చూస్తాడు. అయితే ఆ పేజ్ లో స్పైడర్ వాస్ప్ గురించి రాసుంటుంది. స్పైడర్ వాస్ప్ స్పైడర్లను చంపడంలో అత్యంత సమర్థవంతమైనది. అయితే స్పైడర్ వాస్ప్ ఒకేసారి స్పైడర్ ని చంపదు. ముందు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని అటాక్ చేసి ప్యారలైజ్ అయ్యేలా చేస్తుంది. తరువాత చచ్చబడిపోయిన స్పైడర్ ని ఈడ్చుకుంటూ తన గూడులోకి తీసుకెళ్తుంది. ఒకవేళ ఈడ్చుకుపోవడానికి బరువుగా అనిపిస్తే ఆ స్పైడర్ యొక్క కాలును తుంచేసి ఆ లీక్ అవుతున్న బ్లడ్ ని తాగుతుంది. అండ్ ఇదంతా చదువుతున్న పీటర్ కి కాస్త భయంకరంగా అనిపిస్తుంది. అండ్ పీటర్ అనుకుంటాడు, ఓ దేవుడా, నేనే పీటర్ని, నేను కంప్లైంట్ చేస్తున్నాను అనుకోకు. కనీసం వచ్చే జన్మలోనైనా ఒక రేడియో యాక్టివ్ జెనిఫర్ లోపస్ నన్ను కరిచేలా చెయ్యి, జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఆఫ్ పేస్. అలా పీటర్ ఆలోచిస్తూ ఉంటాడు, ఆ దేవుడు అత్యంత క్రూరమైన వాళ్ళందరినీ తన వైపే ఎందుకు పంపుతున్నాడా అని. అండ్ ఇలా కలవచ్చి ఇప్పటికీ 3 రోజులు గడుస్తుంది. అండ్ స్పైడీ కూడా ఆలోచిస్తాడు, ఇదంతా జస్ట్ కలేనా అని. అయితే అప్పుడే సడన్ గా స్పైడర్ సెన్స్ యాక్టివేట్ అవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద బ్లాక్ ఫిగర్ గాల్లో తేలుతూ ఉంటుంది.
అండ్ మాట్లాడుతుంది, లిటిల్ స్పైడర్, నీ వాసన పసిగెడుతూ ఎంతో డార్క్నెస్ నుండి ఇక్కడికి వచ్చాను. దానికి స్పైడీ, యా నాకు తెలుసు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో, నాతో ఫైట్ చేయడానికే కదా. లేదు, నేను శత్రాని ఫైట్ చేయడానికి రాలేదు. ఫైట్ అనేది ఇద్దరు సమవుజ్జీల మధ్య జరిగేది. నేను ఆడుకుంటాను, నీతో బోరు కొట్టేంత వరకు ఆడుకుంటాను, తరువాత నా పిల్లలకి ఇస్తాను. దానికి స్పైడీ, సారీ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు చాలా పనులున్నాయి, చాలా ప్లేసెస్ విజిట్ చేయాలి అని స్వింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న స్పైడర్ మ్యాన్ ని శత్ర తన చేతుల నుండి వస్తున్న ముళ్ళతో ఆ వెబ్ ని కట్ చేస్తుంది. ఇంకా స్పైడీ, చాలు నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అలా మాట్లాడుతున్న స్పైడర్ మ్యాన్ ని తన గోలతో గీకుతుంది శత్ర. ఇంకా స్పైడర్ మ్యాన్ కూడా ఎగ్గిరి ఒక్కడిస్తాడు అండ్ అనుకుంటాడు, నేను ఎప్పుడు ఇలా ఒక అమ్మాయిని కొడతాను అనుకోలేదు. అయినా తను అమ్మాయి కాదులే, అసలు హ్యూమనే కాదు. స్పైడీ పక్కనున్న ఒక పెద్ద ఐరన్ కడ్డీతో ఒక్కడిస్తాడు. దానికి ఆ భవనం అంతా కూలిపోయి తన మీద పడుతుంది. ఇంకా శత్ర యొక్క సెన్సెస్ ఎంత బాగా పనిచేస్తాయో అని పీటర్ ఆ ట్రాఫిక్ లోకి వెళ్తూ ఉంటాడు. అయితే శత్ర మాత్రం ఎంతో వేగంగా ఎగురుకుంటూ వచ్చి స్పైడర్ మ్యాన్ ని ఆ బిల్ బోర్డ్ కి డాష్ చేస్తుంది. దానికి పీటర్ కి మెడ విరిగినట్టు అనిపిస్తుంది. ఇంకా కోపంతో బలంగా ఒక్కడిస్తాడు. తరువాత వెంటనే సబ్వేలోకి ఎంటర్ అయిపోతాడు. అండ్ అలా మెట్రో కదులుతూ ఉండగా స్పైడర్ మ్యాన్ ని చూస్తూ శత్ర చెబుతుంది, ఓ లిటిల్ స్పైడర్, నువ్వు దాంకున్నావని అనుకుంటున్నావు, కానీ శత్ర అంతా చూడగలదు. నువ్వు ఎక్కడున్నా నిన్ను పసిగట్టగలను. అలా మాట్లాడుతున్న శత్రాని పక్కనున్న ఇంకో మెట్రో ట్రైన్ వచ్చి గుద్దేస్తుంది. అండ్ కొద్దిసేపటికి ఇంకా మెట్రో నుండి తను స్టే చేస్తున్న అపార్ట్మెంట్ లోకి వస్తాడు పీటర్. అండ్ వెయిట్ చేస్తాడు తనేమన్నా వస్తుందా మళ్ళీ ఫైట్ చేస్తుందా అని. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ మెట్రో తను అసలు ఏం చేయలేదు. అలా వెయిట్ చేస్తూ ఇంకా మార్నింగ్ అయిపోతుంది. ఇంకా పీటర్ కూడా తన టీచర్ జాబ్ చేయాలి కాబట్టి ఇంకా రెడీ అవుతాడు స్కూల్కి వెళ్దామని. అండ్ పక్కనున్న స్పైడర్ తో మాట్లాడుతుంటాడు, నాలో ఉన్న స్పైడర్ కి తను వాస్ప్, కానీ నేను నిజంగా ఒక స్పైడర్ నేనా? యా నాకు తెలుసు, నేను స్పైడర్ లా డ్రెస్ చేసుకుంటాను, పవర్స్ ఉన్నాయి, కానీ నేను నిజంగా మీలో ఒకటినేనా? అయినా ఎందుకు ఎప్పుడు కష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది? లైఫ్ ఎందుకు సింపుల్ గా ఉండదు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా పని నేను చేసుకుంటున్నాను, అయినా ఎవరో ఒకరు కొత్త వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా మాట్లాడుతూ ఇంకా పీటర్ స్కూల్ కి బయలుదేరుతూ ఉంటాడు. అండ్ పీటర్ ని శత్ర గమనిస్తూ ఉంటుంది అండ్ అనుకుంటుంది, సరే ఇప్పుడు మరో కొత్త ఆట ఆడుకుందాం. అలా శత్ర తన పేరు షారన్ అని చెప్పి ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ లోకి వెళ్తుంది. అండ్ ఆ రిపోర్టర్ తో చెబుతుంది, నేను మరియు స్పైడర్ మ్యాన్ లవర్స్, అతనికి చాలా స్ట్రేంజ్ సెక్షువల్ హ్యాబిట్స్ ఉన్నాయి. సో నార్మల్ గానే స్పైడర్ మ్యాన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ న్యూస్ పేపర్ వాళ్ళు చాలా ఆతృతగా ఉంటారు. అయితే ఇప్పుడు ఒక అమ్మాయి తనే స్పైడర్ మ్యాన్ గర్ల్ ఫ్రెండ్ అని, స్పైడర్ మ్యాన్ యొక్క సీక్రెట్స్ అని తనకే తెలుసంటే ఎందుకు వదలరు? అందుకే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ తీసుకుంటారు ఈ శత్ర నుండి కాదు, షారన్ నుండి. అయితే తను ఈ న్యూస్ పేపర్ వాళ్ళకి మన స్పైడర్ మ్యాన్ గురించి ఏం చెప్పింది, ఇదంతా మీరు నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవచ్చు.